ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములను మనం చూస్తూ ఉన్నాం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. అవునండి, అది నా వ్యక్తిగత జీవితంలో, సేవ జీవితంలో, మరి మందిర పని విషయంలో దేవుడు చేశాడు నా పట్ల. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడండి. మన ఊహకు అందదు. ఎట్ట చేయాలా, ఏం చేయాలా అని దిగులుతో ఉన్నప్పుడు, ఎదారుతో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందితో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం అనుకునే రీతిలో, మనం గ్రహించని రీతిలో, మనకు ఊహనంత అందనంత స్థితిలో ఉన్న సమస్యల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇక్కడ రాయబడింది, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును అని చూస్తున్నాం. అవునండి, నిజమే. మనము కొంతవరకు పరిమితి కలిగి ఆలోచన చేస్తాము. పరిమితితో మనము మరి తలస్తాము. కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు చాలా గొప్పవండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో మరి మందిర పని మొదలుపెట్టినప్పుడు చాలా భయంకరమైన ఆటంకాలు వచ్చాయి. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఆ ఆటంకాల నుంచి, అభ్యంతరాల నుండి కనికరించి మందిరం పని విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, మందిర సంబంధమైన అక్కర్లు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని పని చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. ఇక్కడనేమో మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయననుంది. అది యోబు గ్రంథం 9:10లో ఎవడు తెలుసుకోలేని మహా ఎత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అన్నది. చూశారండి, ఎవరు తెలుసుకోలేని మహా ఎత్తైన కార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కాబట్టి మనం తెలుసుకోలేని సంగతులు, గ్రహించలేని సంగతులు, ఊహించలేని సంగతులను మనము కలిగి ఉంటాం. కానీ దేవుడు చేస్తాడండి. అందుకోసం దేవుడు అన్నాడు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు చాలా గొప్పవి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఎవడు గ్రహించలేని, తెలుసుకోలేనంత గొప్ప కార్యములు ఆయన చేయునని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు చేసే కార్యములు, ఆశ్చర్యములు, విచిత్రములు, మన ఆలోచనకు మించింది ఆయన కార్యాలు. అందుకోసమే అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ ఆయన గొప్ప కార్యములు చేయునని దేవుని వాక్యం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, కుటుంబ జీవితంలో కానివ్వండి, సంఘ జీవితంలో కానివ్వండి, సేవ జీవితంలో కానివ్వండి, దేవుడు గొప్పవాడు కనుక గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప పనులు చేస్తాడు. కాబట్టి పౌలు అన్నట్టుగా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అని అన్నాడు. కాబట్టి మనం ప్రభు కొరకు ఏదైతే ప్రయాసపడతామో, కష్టపడతామో, లేక నిందించబడతామో, దూషించబడతామో, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రభునామన భరించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి కృంగిపోకండి,
అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, సేవలో సంఘములో ఆటంకాలు వచ్చినా కురింగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు గొప్పవాడు, మంచివాడు. నమ్మకంతో పనిచేయాలి, నమ్మకంతో జీవించాలి, ప్రభుపై ఆధారపడాలి, ప్రభుకి అప్పచెప్పుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. కాబట్టి మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయునని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భావంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయమున ఏ విషయంలో చింతించక, బాధపడక, కృంగిపోక, నలిగిపోక దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. కాబట్టి కార్యాకార్యగు దేవుడని ఆయనకు పేరుంది. నమ్మదగిన దేవుడని ఆయన పేరుంది. కాబట్టి అలాగూ ప్రభుపై ఆధారపడి మనం ముందు కొనసాగుదాము. దయచేసి ఈ ఛానల్ను క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా కొత్త సంగతులతో, నూతన సంగతులతో మరోసారి కలుద్దాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.